లిక్కర్ కేసులో వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశామని టీడీపీ నేతలు సంతోషిస్తున్నారని, 3 ఏళ్ల తర్వాత ఇదే లిక్కర్ కేసు తిరిగి టీడీపీ నేతల మెడకు చుట్టుకుంటుందని అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్ రెండోసారి సీఎం అయ్యాక సిట్లు గిట్లు ఉండవని, నేరుగా విచారణ జరిపి యాక్షన్ తీసుకుంటారని అన్నారు ఆయన. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదంటున్నారు ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీతో ప్రభుత్వ ఆదాయం పెరగలేదన్నారు. అన్నీ కూడా పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు డిస్టిలరీస్కు. ఆ డిస్టిలరీస్ నుంచేనే గత మా ప్రభుత్వం కూడా పర్చేజ్ చేసింది తప్ప ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా అఫిషియల్గా జరిగింది కాబట్టి బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా దీన్ని తప్పట్టే పని లేదు. అధిక ధరలే కాకుండా అధికంగా ఎక్కువ లిక్కర్ అమ్ముడు పోతాం. ఇంటింటిలోనూ కూడా బాటిల్ ద్వారా సప్లై చేసే పరిస్థితి ఉంది. బెల్ట్ షాపులు కాదు, ప్రతి ఇంటికి కూడా సప్లై చేసే పరిస్థితి ఉంది. అయినా కూడా ఆదాయం ఏమైనా పెరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే అంటే ఎక్కడ కూడా పెరగలేదు. ప్రైవేట్ వాళ్లకు మద్యం షాపులను అప్పగిస్తేనే అవకతవకలు జరుగుతాయన్నారు. ప్రభుత్వం మీద కేసులు పెట్టారంటే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పింది గవర్నమెంట్ నుంచి తీసి, మీరు అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు గవర్నమెంట్ నుంచి తీసి ఈరోజు ఇచ్చారు. ఈరోజు అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. 3 ఏళ్ల తర్వాత జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు టీడీపీ లెక్కల్ని సరిచేస్తామన్నారు పెద్దిరెడ్డి. ఇప్పుడు జరిగేది ఈ లిక్కర్ స్కామ్. ఈ స్కామ్ మీద తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద కూలంకషంగా మేము కూడా సిట్ అయ్యాము. నేరుగా దర్యాప్తు జరిపించి యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మంచి బ్రాండ్లు పక్కన పెట్టి నాసిరకం మద్యాన్ని నమ్మి ప్రజల ప్రాణాల్ని తీసింది వైసీపీ నేతలే అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. మీకు అందరూ తెలిసిందే కదా, గత 5 సంవత్సరాలు నాసిరకమైన మద్యం ప్రజలు ఏ విధంగా ప్రాణాలు బలి తీసుకుందో మనందరికీ తెలియదు కాదు. మంచి బ్రాండ్లన్నింటినీ కూడా ఆపేసి ఎక్కడో తయారు చేసే బ్రాండ్ని, సొంత తయారీ బ్రాండ్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దిన సంగతి మనకు తెలియదు కాదు. ఇవన్నీ మేము చెప్పేదానికంటే ప్రజలకు అందరూ కూడా గడిచిన 5 సంవత్సరాలు లిక్కర్ ఎలా ఉన్నాయి, లిక్కర్ పాలసీ ఎలా ఉంది, లిక్కర్ ద్వారా ఏ విధమైన రాష్ట్ర సంపదను కొల్లగట్టారు అనేది ప్రజలకు అందరూ కూడా తెలుసు. దాని ప్రకారమే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైతే శిక్షలో ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష తప్పదు. కూటమి ప్రభుత్వ పాలనలో లిక్కర్ స్కామ్ కు ఆస్కారం లేదన్నారు టీడీపీ నేతలు.